ఆర్నమెంట్స్ అనేసరికి హైదరాబాద్లో షాపింగ్ చేయాలంటే అందరం పంజాగుట్ట వైపే పోతారు. ఎందుకంటే అక్కడ నంబర్ ఆఫ్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి కాబట్టి నచ్చిన డిజైన్ కొని తెచ్చుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం మన జ్యువెలరీ కొంత స్పెషల్గా ఉండాలి, కస్టమైజ్గా చేయించుకోవాలి అని అంటే ఎవరిని అడిగినా సికింద్రాబాద్ చెప్తారు. సో నాకు అసలు ఈ జనరేషన్లో కూడా ఇంకా కస్టమైజ్ జ్యువెలరీ చేయించుకుంటున్నారని మస్తు ఆశ్చర్యం అనిపించింది. అవును, అది నిజమే. సో ఇంతకీ అంత కస్టమైజ్ జ్యువెలరీ అక్కడ ఏం చేయిస్తారు అండ్ ఎట్లా చేస్తారు ఇట్లాంటివి తెలుసుకోవడానికి నేను సికింద్రాబాద్కి వచ్చేసిన. సో ప్రజెంట్ అయితే ఒక వర్క్ షాప్ వాళ్ళతో నేను మాట్లాడాను. సో ఈ వర్క్ షాప్లో మీకు కూడా వెళ్తా. సో తొలుత అసలుకి ఈ వర్క్ షాప్లో ఇట్లా అడుగు పెట్టంగానే నాకు అంత ఒక మిషనరీ కనిపిస్తుంది. మిషనరీస్ ఇట్లాంటివన్నీ కూడా ఫ్యాక్టరీలో చూస్తుంటాం, కానీ గోల్డ్ కూడా ఇట్లాంటి మిషనరీ వాడతారా అని అనిపించింది. అండ్ అడుగు పెట్టిన వెంటనే ఒక్కసారి నేను చూస్తే ఒక ఫ్రేమ్స్, ఆ ఫ్రేమ్ పైన అన్నీ కూడా లక్ష్మీ అమ్మవార్లు, రకరకాల లక్ష్మీ అమ్మవార్లు ఎన్నో డిజైన్స్తో ఎన్నో సైజెస్లో ఉన్నాయి. అవును, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా జ్యువెలరీ షాప్లో ఇయర్ టాప్స్ కావచ్చు, జుమ్కాస్ కావచ్చు, లేదంటే షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్, ఇట్లా ఒకటి కాదు నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. ఏ జ్యువెలరీ అయినా మ్యాక్సిమం లక్ష్మీ అమ్మవారితోటే ఆ జ్యువెలరీ డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత ట్రెండీగా మారింది. సో ఆ ట్రెండ్కి తగ్గట్టే ఇక్కడ డిజైన్స్ కూడా అంత అందంగా కనిపిస్తున్నాయి అనమాట. అసలు ఇవన్నీ ఏంటో నాకు కూడా తెలీదు. ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మనం మాట్లాడదాం. సో అసలుకి ఈ మిషనరీ అంతా ఏంది అండ్ దాంతోపాటు ఈ వర్క్షాప్లో ఏం వర్క్ జరుగుతుందని తెలుసుకుందాం. ఎందుకంటే అంతా కూడా ఒక మిషనరీకే కనిపిస్తుంది. జ్యువెలరీ షాప్ అంటే మనకు జ్యువెలరీస్ చూస్తాం, కాకపోతే ఇట్లాంటి మిషనరీ అసలు వీటిపైన ఏం వర్క్ జరుగుతుంది అనేది ఇప్పటివరకు మనకు చాలా మందికి తెలియదు. సో అందుకని నాకు కూడా తెలియదు, నేను కూడా తెలుసుకోవడానికి వచ్చినాను అనమాట. నమస్తే గోవింద్ అన్న. సో ఇక్కడ ఎక్కడ చూసినా ఒక పెద్ద మిషనరీసే కనిపిస్తున్నాయి, ఒక ఫ్యాక్టరీ లాగా డిజైన్స్ తయారైతాయి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో ఇదంతా ఏంది చూడడానికి అయితే ఒక లాకెట్స్ లాగానే కనిపిస్తున్నాయి. ఓకే, అంటే ఎవరైనా వచ్చి కస్టమర్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఇది దించిస్తా అంటున్నారు. ఎట్లా వీటిని దించడం ఎట్లా, మళ్ళీ ఎట్లా జరుగుతుంటది వర్క్ అంతా? ఇవి బ్లాక్స్ అంటారు. ఓకే, ఇది డిజైన్స్. ఓకే, సో దీనిపైన ఫస్ట్ మీరు డిజైన్ చేయించుకుంటారు. ఓకే, ఈ బ్లాక్స్ ఎట్లా తయారు చేస్తుంటారు మరి? ఇవి బయట నుంచి వస్తాయి, మా కల్కటాకి నుంచి, అక్కడ నుంచి చేస్తాం. ఓకే, మనకి ఏదైనా డిజైన్ కావాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ ఎట్లా పంపిస్తారు వాళ్ళకి? మీరు మేము డ్రాయింగ్ చేసి పంపిస్తాం. డ్రాయింగ్ చేసి పంపిస్తాం. ఓకే, దాన్ని బట్టి వస్తుంది డిజైన్స్. డిజైన్ ఇది ఎట్లా చేశారు మరి? దీన్ని బ్రాస్, మెటల్ ఏది వాడి? బ్రాస్, కంచు బ్రాస్, కంచు. సో కంచు పైన ఈ డిజైన్ వస్తుంది. ఓకే, సో ఈ డిజైన్ మళ్ళీ మనకి గోల్డ్ రూపంలో రావాలి అని అంటే గోల్డ్ షీట్ పెట్టి ప్రింట్ చేసి పెట్టేస్తాం. ఓకే, దాన్ని తయారైపోతుంది. ఎంత టైం పడుతుంది? 10-20 నిమిషాలు అంతే. 10 to 15 minutes అటు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తయారైపోతుంది. మరి దీన్ని సాడరింగ్ గీడరింగ్ ఉంటాయి, కొన్ని గీటాన్ని అతకాలి కదా, టైం పడుతుంది. హాఫ్ డే పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ని మెషినరీస్ ఉన్నాయి కదా, ఈ మెషినరీస్ ఏ దానిపైన ఏమేమి పని జరుగుతుంది ఒకసారి? షీట్ వస్తుంది దీంట్లో, దాంట్లో వైర్ వస్తుంది, దీంట్లో బ్యాంగిల్స్ వస్తాయి, బ్యాంగిల్స్ అన్ని వెరైటీస్ వస్తాయి ఇందులో. ఓకే, ఇది బ్యాంగిల్ బెండింగ్ వస్తుంది ఇందులో. ఎట్లా చేస్తుంటారు బ్యాంగిల్? దీంట్లో బెండింగ్ షీట్ పెడతాం ఇందులో. ఇది ఉంది కదా, షీట్ పెట్టి ప్రింట్ చేస్తాం. ఇది డిజైన్స్, ఇవి బ్యాంగిల్స్. ఓకే, అంటే ఇప్పుడు మనకి హాలో బ్యాంగిల్స్ వస్తుంటాయి. హాలో బ్యాంగిల్స్ అన్ని ఈ డిజైన్స్ ఇవి. ఓకే, సో వాటిని రౌండ్ దింపించి ఇచ్చేస్తే దాన్ని సాడరింగ్ గిడరింగ్ చేసుకొని ఇస్తారు. 2-3 గంటలు టైం పడుతుంది. అంతే. మా తాను ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, వాళ్ళు చేసుకోవాలంటే 2-3 గంటలు పడుతుంది. ఇది కటింగ్ చైన్స్ తయారైతుంది ఇందులో. డిజైన్స్ చైన్స్ ఇప్పుడు చూపించాను చూడు, ఈ డిజైన్స్ వస్తాయి ఈ మిషన్ అన్ని చైన్స్ వస్తాయి. సో ఇందులో బాగా క్రిటికల్, చాలా టైం టేకింగ్ ఏది చైన్ చేయడం అంటే? అంతా ఈజీ. అంతేనా? ఎంత టైం పడుతుంది? ఒక 1 అవర్ టైం పడుతుంది. ఇక్కడ చూస్తుంటే అన్నీ కూడా ఈ డోర్ ఏది ఓపెన్ చేసినా కానీ ఒక మెటల్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అసలుకి ఏంటి ఈ మెటల్స్ అన్నీ కూడా ఏంటి? అన్ని డిజైన్స్ ఇవి అన్ని బ్లాక్స్. సో దాదాపు ఎన్ని ఉండుంటాయి మీ షాప్లో? ఏ ఓపెన్ చేసిన ఇవన్నీ అవే. ఒక 100 ఉంటాయా? ఎక్కువ ఉంటాయి, లక్షల పైన ఉంటాయి అవన్నీ. 8 సంవత్సరాలు, 80-90 సంవత్సరాలు అయ్యిండొచ్చు. దాదాపు 1,00,000 డిజైన్లు.
సో ఇదనమాట గోల్డ్లో ఎప్పటికప్పుడు డిజైన్స్ ట్రెండీగా మారుతూనే ఉంటాయి కదా, అందుకనే వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు అని చెప్పనీకి ఇక్కడ ఉండే ఒక బ్లాగ్స్ ఒక ఎగ్జాంపుల్గా మనం చేయించుకోవచ్చు అనమాట. సో ఈ బ్లాగ్స్ అన్నీ కూడా ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే కస్టమర్ సెలెక్ట్ చేసిన డిజైన్స్ని దాన్ని ప్రింట్ చేసి ఇవ్వడానికి ఒక హాఫ్ డే లోపే డిజైన్ని బట్టి అండ్ వాళ్ళు తెచ్చే నగని బట్టి కంప్లీట్ వర్క్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసి ఇస్తారు. సో ఈ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అనేది తెలుసుకుందాం. సో ఇప్పటివరకు ఒక లాకెట్ డిజైన్ ఎట్లా తయారు చేస్తారంటే ఇందాక చూపించినాక లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఒక బ్రాస్ పైన వాళ్ళు వేసినది, తర్వాత దాన్ని ఇగో ఇట్లా చేసుకుంటారనమాట బ్లాక్స్ లాగా. సో దీనిపైన గోల్డ్ ఆర్ లేదంటే వెండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెండికి సంబంధించిన నగలు కూడా బాగా ట్రెండీగా అయినాయి కాబట్టి సో ఆ వెండి నగలు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కూడా ఆ వెండి నగలు లేదంటే బంగారు సో దానికి సంబంధించిన బ్లాక్ పైన డిజైన్ వేసి ఇస్తుంటారు. సో ఇట్లా బ్లాక్స్ రెడీ చేసి ఇస్తుంటారు. కేవలం ఇక్కడ బ్లాక్స్ మాత్రమే కాదు, బ్లాక్స్ దగ్గర నుంచి చైన్స్ కావచ్చు, బ్యాంగిల్ డిజైన్స్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా డిజైన్స్ రెడీ చేసి పెట్టారు. సో ఎవరు వచ్చినా కూడా వీళ్ళ దగ్గర చేయించుకోవడానికి చైన్ అయితే ఇందాక చెప్పారుగా టైం టేకింగ్, అండ్ ఇట్లాంటి బ్లాక్స్ అయితే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour లోపల సెలెక్టెడ్ డిజైన్ బ్లాక్ హ్యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేసి ఇచ్చేస్తారనమాట. సో అందుకనే ఇక్కడ డిజైన్స్ అంటే అంత క్రేజ్ ఉంటుంది.